కపుల్ ఇద్దరు కలిసి సరదాగా చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి ఫుడ్. మెయిన్ ఇంపార్టెంట్, మా పేషెంట్లు అందరూ అడిగే డౌట్ ఇది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే మంచిది, మేము పచ్చని చేయాలా, మేము ఆకుకూరలు తినాలా, చికెన్ తినకూడదా, ఇలా చాలా సో మెనీ డౌట్స్ అడుగుతుంటారు. మీరు ఎటువంటి పచ్చని చేయక్కర్లా, అది మాత్రం గుర్తుంచుకోండి. మీకు వచ్చింది ఏ రోగమో డిసీజో కాదు, చిన్న సమస్య వచ్చింది, అది క్లియర్ చేసుకుంటున్నారు. మీరు పేషెంట్స్ కాదు. ఫస్ట్ బ్రెయిన్లోంచి అది తీసేసి మీరు చక్కగా హ్యాపీగా ఏది తినాలంటే అది తినండి. అన్నీ తినొచ్చు, మీకు ఎటువంటి రూల్స్ లేవు, ఏ ఫుడ్ అయినా తినొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి అంటాం అంతే. ఆరోగ్యకరమైన ఆహారం అంటే మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది. అంటే ఏంటి, ఏది తినాలి గూగుల్లో ఎతుకుతారు, లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే సింపుల్ లాజిక్, మీరు ఎక్కడా ఎతకక్కర్లేదు. మన అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు ఏం తిన్నారో అది తినండి అంతే. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి డజను పిల్లలు. అంటే వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు తీసుకున్న ఆహారం మంచిదనేగా అర్థం. వాళ్ళు ఫాలో అయిపోదాం, సింపుల్. ఎక్కడ ఎతకక్కర్లా. మన బామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఏం తిన్నారో అయ్యే తిందాం. కొత్త కొత్త ప్రయోగాలు ఏమి అక్కర్లా. వాళ్ళు తిన్న ఫుడ్ తీసుకుంటే మంచిది. వాళ్ళు ఏం తినేవాళ్ళు, రొటీన్గా ఇడ్లీ, దోశ, మినుములు, పెసలు, వీటితో వాడేవి. సున్నుండలు, స్వీట్స్కి వచ్చేదోడికి అరిసెలు, నువ్వులుండలు, ఇలాంటివి. అవన్నీ ఆరోగ్యానికి మంచివి, అవన్నీ తినండి. ఎటువంటి టెన్షను లేదు. నాన్ వెజ్ తినొచ్చా లేదా ఇది ఒక డౌట్ ఉంటుంది. తినొచ్చు. నాన్ వెజ్ అలవాటు ఉన్నోళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. చికెన్ అలవాటు ఉన్నోళ్ళు చికెన్ తింటే వేడి చేస్తుంది అంటున్నారు, తినకూడదని చెప్పి ఇది ఒక కొత్త డిసీజ్ అవుతుంది వీళ్ళకి. చికెన్ అంటే ఏంటి, కోడికి పిల్లలు ఉన్నాయిగా. అంటే కోళ్ళలో లోపం ఉందంటారా? కోళ్ళలో ఎటువంటి లోపం లేదు, లోపం ఉంది మనలో. అందుకని చికెన్ తినొచ్చు, టెన్షన్ ఏం లేదు. మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి, మితంగా తినండి, టైంకి తినండి, ఆరోగ్యకరమైన ఆహారం తినండి. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఇంట్లో చేసుకుని తినండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్, అండర్స్టాండింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుందంటారా? ఈ రోజుల్లో ఉంటుందా? చాలా తగ్గిపోయింది. ఎందుకని? ఏంటిది? అందరికీ తెలుసు, కానీ మనం పాటించం అంతే. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మనం ఫాలో అవ్వం అంతే. ఈ మధ్య అందరి మధ్య దూరం పెంచింది ఒకటి మహమ్మారి, కరోనా కన్నా డేంజరు మన సెల్ ఫోన్. అది ఎక్కువ వాడుతున్నాం కాబట్టి రిలేషన్షిప్స్ తగ్గిపోతున్నాయి. లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా ఏం చేస్తారు, సార్ దగ్గరికి వచ్చాక మెడిసిన్ ఇస్తాం, తీసుకెళ్తారు, టైంకి చెప్పినట్టు ఫాలో అయ్యి మెడిసిన్ వేసుకుంటారు. భార్యాభర్త ఇద్దరు మెడిసిన్ వేసేసుకుని అటొకరు తిరిగి ఇటొకరు తిరిగి ఫోన్ నొక్కుంటూ ఉంటారు. జస్ట్ 1 month అయ్యాక, సార్ మీరు చెప్పిన మెడిసిన్ కరెక్ట్ టైంకి వేసేసుకున్నాం, కానీ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటారు. ఎందుకు రాలేదో మీకు అర్థం కాదు. ఎందుకు వస్తుంది? మీరిద్దరు కలవంది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మీరు కలవాలి కదా. మెడిసిన్ వేసేసుకుంటే వచ్చేయడానికి ఇది కుంతి కాలం కాదు. సూర్యుడిని చూసి పూజ చేస్తే పిల్లలు పుట్టడం అవన్నీ కాదుగా, జరగవుగా. మెడిసిన్ వేసుకోవడంతో పాటు మీ ఇద్దరి మధ్యన రిలేషన్ కరెక్ట్గా ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ మూలంగా ఏమవుద్ది, గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఒకరికొకరు గౌరవించుకుంటారు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ప్రేమించుకుంటారు, కలవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. గొడవలు అయితే ఏమవుద్ది, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇంకా కలవరు. జనరల్గా కొంతమంది అడుగుతారు, అదేదో ఒక 4 రోజులు అంట అది కలుస్తాం, ఆ డేట్స్ చెప్పండి సార్, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఆ 4 days కలుస్తాం అంటారు. అది న్యాచురల్ పద్ధతి అంటారా? ఆ 4 days సరే చెప్తాం డేట్స్, అందరు తెలుసుకుంటారు. ఆ 4 daysలోనే మీకు ఏదో గొడవ వస్తుంది, లేకపోతే ఏదో టెన్షన్ వస్తుంది. ఈలోపు గుడ్డు వచ్చింది పగిలింది అంటారు డాక్టర్స్. కలవడం జరగదు, ప్రెగ్నెన్సీ రాదు, మళ్ళీ డిప్రెషన్. 4 days కలుస్తాం, ఆ డేట్లోనే కలుస్తాం, ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఎప్పటికీ పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అట్లా ఉండాలి. ఉంటారా? ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా? ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అండర్స్టాండింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్. ఈ రోజు నుంచి స్లోగా మీ పార్ట్నర్స్కి ఐ లవ్ యూ చెప్పడం స్టార్ట్ చేయండి. ఒకేసారి చెప్పకండి, భయపడతారు. స్లోగా మీ ప్రేమను పెంచండి. ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి, ఇంకొకరు డబల్ ఇవ్వండి. తిరిగి ఏం చేస్తారు? ప్రేమిస్తే తిరిగి ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా డబల్ ప్రేమిస్తారు. మీరు ప్రేమతో 1 కూర బదులు 2 కూరలు వండండి.
మీ హస్బెండ్ ఇంకా ప్రేమగా చూసుకుంటారు. అలాగే మీరు కూడా ఫ్రీ టైంలో మీ వైఫ్కి కిచెన్లోకి వెళ్ళి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. వంట ఎవరికైనా అలవాటు ఉందా? ఈసారి చేస్తా అన్నారు, సూపర్. ఇంకా ప్రయోగాలు చేయడం, వంటింట్లోకి వెళ్తాం, హెల్ప్ చేయడం ఏమన్నా అలవాటు ఉందా? సరదాగా వెళ్ళి అప్పుడప్పుడు హెల్ప్ చేయండి. కొన్ని కూర్చుని అక్కడ కౌరులు చెప్పండి. పూర్తిగా మీరే వంట చేసినా రిస్క్ ఉంది లేడీస్తో. ఏంటి మీరు చాలా బాగా వండుతున్నారు, మీరే వండండి అని అంతా అప్పు చెప్పేస్తారు. అందుకని జస్ట్ అలా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి, చక్కగా వాళ్ళతో మాట్లాడండి. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇద్దరు టైం స్పెండ్ చేయండి. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ గొడవను అక్కడ క్లియర్ చేసేసుకోండి. గొడవ పడండి, నన్ను ఉంటే అడిగేయండి, క్లియర్ చేసేసుకుని ఎండ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఫ్రెష్ అయిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. అలా కాకుండా ఫైటింగ్ అయినాక, గొడవ అయినాక నెక్స్ట్ రోజు మార్నింగ్ రివెంజ్ తీర్చుకోవడానికి కాఫీలో కారం, పేస్టుల్లో ఉప్పులు కలపడం, ఇలాంటి రివెంజ్ మాత్రం తీర్చుకోవద్దు. మళ్ళీ అంతా నార్మల్ అయిపోవాలి. భార్యాభర్త అన్నాక గొడవలు కామన్. రాకపోతే డౌట్ పడాలి, వీళ్ళు నిజంగా ఒరిజినల్గా వైఫ్ అండ్ హస్బెండా కాదా అని. గొడవ అనేది కామను. గొడవ పడండి, ఆ గొడవని ఎండ్ చేసేసుకోండి. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి అంతా చేంజ్ చేసుకుంటారుగా, షూర్గా. అందరూ పెళ్ళైన కొత్తలో యంగ్ కపుల్లాగా మారిపోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఆవిడ చాలా చిరాకులో ఉంటుంది. ఆ రోజు పనమ్మే రాదు, అన్ని పనులు ఈవిడే చేసుకుంటుంది. పిల్లలు స్కూల్ లేదు, వాళ్ళు కూడా ఇల్లంతా ఆగం చేసేస్తుంటారు. చాలా చిరాకులో అయ్యి సురుతు కోపంలో ఉంటుంది. అదే టైంలో వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తాడు. ఆయన అంతకన్నా చిరాకుగా మూడ్ ఆఫ్లో వస్తాడు. వచ్చాడు కూర్చుంటే ఈడొకడు రోజు ఇంతే ఈ మొహం చిరాకు మొహం పెట్టుకుని, ఒక ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు, ఏడు కొట్టు మొహం వేసుకుని వస్తాడని కిచెన్లో చిరాకుగా వచ్చి ఏంటి అలా ఉన్నావు అని అడుగుద్ది. ఆయన ఏం చెప్తాడు? ఏం చెప్పడు. చిరాకులో ఉన్నాడు కానీ ఏం మాట్లాడు. కానీ లేడీస్కి ఏంటంటే అదే టైంలో అదేంటో కనుక్కోపోతే వీళ్ళు చంద్రముఖి అయిపోతారు. ఏమైనా చెప్పు అంటారు. ఆయనకి కాలిద్ది, అరుస్తాడు. ఇద్దరు పెద్ద గొడవ అవుతుంది. ఆడుకుంటున్న పిల్లలిద్దరు భయం వేసి రూమ్లోకి వెళ్ళిపోతారు, దాక్కుంటారు భయంతో. వీళ్ళిద్దరు గొడవ పెద్దది అవుతుంది, కొట్టుకుంటారు. ఇది కాకుండా ఈ సిచ్యువేషన్ ఇంకోలాగా ఆలోచించండి. ఏం చేస్తారు? మీ హస్బెండ్ చిరాగ్గా ఇంటికి వచ్చారు, ఏం చేస్తారు? కూల్గా మాట్లాడతారు. ఓకే, మీరైతే కూల్గా మాట్లాడతారు. అప్పుడు ఆయన అయినా విషయం చెప్పరు, ఏం జరిగింది చెప్పరు. అప్పుడు ఏం చేస్తారు? జనరల్గా అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, చిన్న లాజిక్ వాళ్ళు చిరాకులో ఉంటే మనం వాళ్ళని వదిలిపడేయాలి. బెటర్ ఐడియా. వాళ్ళని వదిలిపడేసి మన పని మనం చూసుకుందాం. వదిలేసేసి మీ పని మీరు చూసుకుని ఒక 1 hour 2 hours వాళ్ళు ఫ్రీ అయినాక అప్పుడు వాళ్ళకి మంచి కాఫీ కల్పించి అప్పుడు అడగండి. అప్పుడు చెప్పి తీరుతారుగా ఖచ్చితంగా. ఆఫీస్లో ఇలా నాకు ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, కానీ నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారు, చాలా చిరాకులో ఉన్నాను అంటాడు ఆయన. అవునులే నీ మొహానికి ఎందుకు వస్తుంది, నీకు అంత సీల్ లేదులే అంటే, ఆ మాట అంటే ఏమవుద్ది? మళ్ళీ అక్కడ రేజ్ అవుద్ది గొడవ. అలా కాకుండా మీకు వస్తుందండి, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది, మీకు రాకపోతే ఎవరికోసం తప్పనిసరిగా వస్తుంది, కంగారు పడకండి, దాని గురించి ఏముందిలే ప్రమోషను, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు నవ్వుతూ ఉండండి అని చెప్తే ఆయన కూల్ అయిపోతాడుగా. అక్కడ ప్రమోషన్ రాకపోయినా ఇక్కడ రాజు అయిపోతాడు, ఆయన కింగ్ అయిపోతాడు. అది చక్కగా హ్యాపీగా ఫ్రీ అయిపోయి పిల్లల్ని వాళ్ళ వైఫ్ని ఏ పార్కో సినిమాకో తీసుకెళ్తారు. ఇక్కడ పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు. గొడవ పడే చాట ఏమవుద్ది, ఈ పిల్లలు కూడా అన్హెల్తీగా అవుతారు, వాళ్ళలానే తయారవుతారు పెద్దయ్యాక. ఇందాక దానికి దీనికి ఎంత తేడా ఉంది అంటే ఏంటి? సిచ్యువేషన్ ఒకటే, సేమ్ సిచ్యువేషన్ డిఫరెంట్గా డీల్ చేయడం మన చేతిలోనే ఉంది. ఎవరో వచ్చి ఏమి చేయరు. మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంది, మన సాడ్నెస్ మన చేతిలోనే ఉంది. అందుకని ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి. చక్కగా అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు, మీది పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అతి త్వరలో చక్కగా అందరూ అమ్మ నాన్న అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో అందరూ అమ్మ నాన్న అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.